డీటెయిల్స్ చూస్తే ఎన్టీఆర్ శత జయంతి వేడుకల అంకురార్పణ సభ విజయవాడలో ప్రారంభమైంది. పోరంకిలోని అనుమోలు గార్డెన్స్ లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు, దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్, నందమూరి బాలకృష్ణ, ఇతర ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. శత జయంతి వేడుకల ప్రారంభ సభకు ఎన్టీఆర్ అభిమానులు భారీగా తరలివచ్చారు. ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలపై వచ్చిన 2 పుస్తకాల్ని రజనీకాంత్ ఆవిష్కరించారు. ఎన్టీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రసంగాలపై ఓ పుస్తకం, ప్రజల్ని చైతన్యపరుస్తూ చేసిన ప్రసంగాలతో కూడిన మరో పుస్తకాన్ని విడుదల చేశారు. రామారావు గారిని శాశ్వతంగా గుర్తుండే విధంగా మనం కార్యక్రమాలు చేయాలి. ఒకటి, ఎన్టీ రామారావు గారికి ఏదైతే భారతరత్న అవార్డు వచ్చే వరకు తెలుగు జాతి అడగతానే ఉండాలి, సాధించి తీరాలి. ఇది ఒక కోరిక. 2, ఎన్టీ రామారావు గారి పేరు మీద తెలుగు స్టాచ్యూ ఆఫ్ తెలుగు ప్రైడ్ కింద ఒక మెమోరియల్ తయారు చేయాలి. దాన్ని ఏ విధంగా చేయాలనో అవి కూడా వర్కౌట్ చేస్తాం. అది వర్కౌట్ చేసి మహానాడు రోజున దానికి ఒక యాక్షన్ ప్లాన్ కూడా అనౌన్స్ చేస్తాం. ఈ 2 కాకుండా ఇంకొక సంకల్పం, తెలుగు జాతి కోసం పుట్టిన వెలుగు నందమూరి తారక రామారావు గారు. ఆయన స్ఫూర్తిని తీసుకొని ఈరోజు మనందరం ఆలోచించాల్సింది, తెలుగు వారు ఎక్కడున్నా ప్రపంచంలో నెంబర్ 1 కమ్యూనిటీగా ఉండాలి. దానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఏమేమో జరుగుతూ ఉంటుంది, అదంతా ఏమి మైండ్ ఇవ్వకుండా మన పని మనం చేస్తూ మేము వెళ్తూ ఉండాలి. ఆ రామారావు గారు ఇప్పుడు వచ్చి హిస్టరీ మళ్ళీ ఇంకా 300-400 వేస్తే ఆయన ఒక యుగ పురుషుడవుతారు. ఆ యుగ పురుషుడు ఆ ఫ్యామిలీలో వచ్చి నేను వచ్చి కలిసి మాట్లాడి నాకు భాగ్యం. ఈ భాగ్యం నాకు ఇచ్చిన చంద్రబాబు గారు, ఆయన ఫ్యామిలీ, జగన్నాథ్ గారు, ప్రసాద్ గారు, మీ అందరికీ నా వందనం చెప్పి నేను వచ్చి నా మాట ఫినిష్ చేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.